హలో హాయ్ టు ఎవ్రీవన్. సో ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్రెజర్ అండి. మన ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఉన్నాం కదా. సో ఇది మీకు ఫిఫ్త్ టాపిక్ అండి ప్రెజర్ కోసం. సో మనకి ఇది ఫిఫ్త్ టాపిక్ అండి. అండ్ నెక్స్ట్ మీకు ఈరోజు ఈ టాపిక్ మొత్తం అయిపోతుందండి. నేను మీకు డేకి 2 వీడియోస్ రిలీజ్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు ఆర్ఆర్బీ ఎగ్జామ్, గ్రూప్ డి ఎగ్జామ్ ఫస్ట్ వీక్ అంటున్నారు కదా. సో ఏంటంటే మీకు ఇందులో ప్రెజర్ ఉంది. అండ్ లాస్ట్ బట్ వన్ టాపిక్ ఏంటంటే డెన్సిటీ అండ్ కైనెటిక్ ఎనర్జీ, 3 టాపిక్స్ ఉన్నాయండి. సో ఈ వీడియోలో నేను మీకు ప్రెజర్ అండ్ డెన్సిటీ కోసం కంప్లీట్ చేస్తాను. అండ్ ఈవినింగ్ మీకు ఆల్రెడీ ఇంకొక క్లాస్ నేను పర్ డేకి 3 వీడియోస్ రిలీజ్ చేస్తున్నాను నిన్నటి నుంచి. సో ఇందులో మీకు గ్రూప్ డీకి రిలేటెడ్గా నేను 2 వీడియోస్ మార్నింగ్ ఈవినింగ్ రిలీజ్ చేస్తున్నాను. అండ్ నైట్ మీకు 8 ఆ టైంకి డైలీ నేను 11:45కి రిలీజ్ చేస్తున్నాను అండి నేను మీకు డైలీ మార్నింగ్. అండ్ నెక్స్ట్ డైలీ నా టైమింగ్స్ అండి. నెక్స్ట్ డైలీ ఈవినింగ్ 5కి ఒకటి రిలీజ్ చేసిన, అండ్ నెక్స్ట్ నైట్ 8కి ఒకటి రిలీజ్ చేసిన అండి. సో నైట్ 8కి వచ్చేది మీకు ఏంటంటే ఇంగ్లీష్. అండ్ ఈ 2 క్లాసెస్ కూడా మీకు ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, ఆర్ఆర్బీ ప్రీవియస్ పేపర్స్. సో ఇక్కడ ఏంటంటే మీకు నేను ఈరోజు ఏంటంటే మీకు మార్నింగ్ 11:45 ఈరోజు రిలీజ్ చేసే క్లాస్లో మీకు ప్రెజర్ అండ్ డెన్సిటీ అయిపోతుంది. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ చిన్నదేనండి. సో అది చేస్తూ మీకు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈ కైనెటిక్ ఎనర్జీతో మీకు ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. దాని నెక్స్ట్ ఏంటంటే మనకి హీట్ అనేది ఉందండి. సో హీట్లో మీకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ మీకు కొంత ఇంట్రడక్షన్ పడుతుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ చెప్పేసిన వెంటనే మీకు హీట్ ఇంట్రడక్షన్ ఇచ్చి రేపటి క్లాస్లో నేను మీకు హీట్ కోసం కొత్త టాపిక్తో వస్తాను అండి. సో ఇక్కడ మనం డైరెక్ట్గా మనం ప్రెజర్ అనే టాపిక్లో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోకుండా ఫస్ట్ కొంత ఇంట్రడక్షన్ అనేది చూసుకుందాం. సో ఈ ప్రెజర్కి సంబంధించి కూడా నేను ఐ థింక్ గ్రావిటేషన్కి సంబంధించి టాపిక్లో ఇచ్చానండి. ప్రెజర్ ఏంటి, థ్రస్ట్ ఏంటి, ఫోర్స్ ఏంటి అన్నీ కూడా నేను మీకు ఎన్సీఆర్టీ కంటెంట్లో ఇచ్చాను. బట్ ఒకసారి అయితే చూడాలి, ఎందుకంటే కంటెంట్ చూసే అలవాటు చాలా మందికి తక్కువ ఉంది కాబట్టి. సో ఒక్కసారి ఇంట్రడక్షన్ లైట్గా చెప్తాను. సో ప్రెజర్ అంటే ఏంటంటే ఫార్ములా డైరెక్ట్గా చెప్తాం మనందరం. ప్రెజర్ అంటే ఫోర్స్ బై ఏరియా అని, లేదంటే థ్రస్ట్ బై ఏరియా అని చెప్పి. అసలు ప్రెజర్ అంటే ఫోర్స్ బై ఏరియా అని ఎలా చెప్తున్నామంటే, సపోజ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నానండి. ఇక్కడ ఒక పర్టికులర్ ఏరియా మీద నేను కొంత ఫోర్స్ని అప్లై చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదో ఒక పర్టికులర్ ఏరియా మీద మనం ఫోర్స్ అనేది అప్లై చేస్తాం కదండి. సో ఒక పర్టికులర్ ఏరియాపై యాక్ట్ చేసిన ఫోర్స్నే మనం ఏమంటామంటే ప్రెజర్ అని అంటాం. ఓకేనా. సో థ్రస్ట్ కోసం పక్కన పెట్టండి. సో మీకు ఇక్కడ థ్రస్ట్ కోసం చిన్నదే, అది జస్ట్ నార్మల్గా ప్రెజర్ కంప్లీట్ అవుతుందిగా చెప్పేస్తా. సో ప్రెజర్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఎక్కడైనా చూసుకోండి. సపోజ్ ఇక్కడ ఒక పర్టికులర్ ఏరియా మీద మీరు ఫోర్స్ అప్లై చేస్తే దాన్ని ఏమని చెప్తామంటే ప్రెజర్ అని చెప్తాం. సో ప్రెజర్కి ఫార్ములా ఏంటంటే మనకి ఫోర్స్ బై ఏరియా అండి. ప్రెజర్కి ఫార్ములా ఏంటంటే ఫోర్స్ బై ఏరియా. అయితే నేను ఇప్పుడు ఏం చెప్తానంటే ఈ ఫోర్స్ని తీసేస్తున్నానండి. అంటే నేను ఫోర్స్ని కాన్స్టెంట్ అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నానో కూడా మీకు 3 కేసెస్ చెప్తానండి. ఒక 3 కేసెస్లో నేను మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్. సో 3 కేసెస్ వరకు నేను మీకు ఫోర్స్ని కాన్స్టెంట్ అని అనుకుంటున్నాను. మనకి ఫోర్స్ అనేది ఎప్పుడైతే కాన్స్టెంట్ అవుతుందో మనకి అప్పుడు ప్రెజర్ అనేది ఏరియాకి ఎలా ఉంటుందండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా కదా. ఫోర్స్ అనేది నేను కాన్స్టెంట్ అంటున్నాను, మనకి తెలుసు మ్యాథమెటికల్ రూల్స్ ప్రకారం మనకి ఇది కాన్స్టెంట్ అయితే ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మనకి ఏరియా కదండి. సో ప్రెజర్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా, అంతే కదా. సో ఫోర్స్ని కాన్స్టెంట్ అనుకున్నా. ఎందుకు అనుకుంటున్నా అనేది మీకు 3 కేసెస్ ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. సో కేస్ 1లో నేను ఏమనుకుంటున్నా అంటే మనందరికీ తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి. సపోజ్ మన చేతిలో ఒక పెన్ ఉంటుంది కదా, ఇప్పుడు నోట్స్ రాస్తుంటే మీ చేతిలో పెన్ ఉంటుంది. ఈ పెన్ని మీరు ఏం చేస్తారంటే మీ థమ్కి, మీ ఇండెక్స్ ఫింగర్కి మిడిల్లో పెట్టండి. ఎలా పెట్టాలి ఏమని చెప్తున్నాను, పెన్ని తీసుకోండి. పెన్ని మీరు జస్ట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే మీకు ప్రెజర్ అంటే ఏంటో అర్థమైపోతుందండి. సో ఇక్కడ ఏంటి అంటే ఒక పెన్ని తీసుకోండి. పెన్ని ఎక్కడెక్కడ పెట్టమని చెప్తున్నాను, థంబ్కి అండ్ ఇండెక్స్ ఫింగర్కి మిడిల్లో పెట్టండి. అండ్ ఎలా పెడతారంటే పెన్కి మనకి 2 ఎండ్స్ ఉంటాయి కదండి. ఒకటి బ్రాడ్ ఎండ్ అనేది ఒకటి ఉంటుంది కదా. బ్రాడ్ ఎండ్ని ఏం చేస్తారంటే థంబ్ పై పెట్టండి. అండ్ రీఫిల్ ఉంటుంది కదండి, ఆ రీఫిల్ పాయింట్ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని ఇండెక్స్ ఫింగర్ మీద పెట్టండి. గుర్తుంచుకోండి, పెన్కి మనకి 2 ఎండ్స్ ఉంటాయి. ఒక సైడ్ మనకి బ్రాడ్ ఎండ్ ఉంటుంది కదా, దాన్ని మీరు థంబ్ పైన పెట్టండి. అండ్ రీఫిల్ అనేది ఉంటుంది కదా, ఆ రీఫిల్ యొక్క టిప్ని ఏం చేస్తామంటే మనం ఇండెక్స్ ఫింగర్ మీద పెడతామన్నమాట. సో ఇలా చేసి ఒక 30 సెకండ్స్ ఉంచండి. 30 సెకండ్స్ అలా ఉంచి మీరు ఆ పెన్ని రిమూవ్ చేస్తే మీ ఫింగర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ 2 ఫింగర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఎలా ఉంటుందండి, రెండింటిపై ఒకే డిప్రెషన్ వస్తుందా, కాదు కదా. ఇండెక్స్ పై చూసేటప్పుడు డిప్రెషన్ అనేది అంటే మీకు అంత ఎఫెక్ట్ అనిపించదు కదా. ఇండెక్స్ ఫింగర్ పై మీకు అంత ఎఫెక్ట్ అనిపించదు. బట్ మీకు ఇండెక్స్ ఫింగర్పై మీకు డిప్రెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇండెక్స్ ఫింగర్పై మనం ఏం చెప్పాము, ఇండెక్స్ ఫింగర్పై మనం రీఫిల్ని పెట్టాం కదా. సో పెన్ యొక్క నీడిల్ని పెట్టినాం, ఇండెక్స్ ఫింగర్ మీద దాన్ని పెట్టడం వల్ల అక్కడ మీకు కొద్దిగా ఎక్కువగా ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది.
అండ్ థమ్ ఫింగర్ పైన మనం ఏం చేసాము, పెన్ యొక్క బ్రాడ్ ఎండ్ని పెట్టాం కదా. సో దాని మీద మీకు అంత డిప్రెషన్ అనిపించదు, తక్కువగా అంటే మీకు అక్కడ తక్కువ ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో ఇదొక ఫస్ట్ క్వశ్చన్ అండి, ఎందుకు అలా అనిపిస్తుంది, అర్థమైంది కదండి. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ కేసు ఇక్కడ నేను త్రీ కేసెస్ తీసుకుంటున్నాం. ఫస్ట్ కేసులో ఏం తీసుకున్నా అండి, పెన్ని తీసుకున్నా. పెన్ ఏమో ఇలా ఒక థమ్ ఫింగర్కి అండ్ నెక్స్ట్ ఇండెక్స్ ఫింగర్కి మధ్యలో ఉంచానండి. సో ఇలా ఇది థమ్ ఫింగర్ అండి, అండ్ ఇదేంటంటే ఇండెక్స్ ఫింగర్. సో మనకి పెన్కి 2 ఎండ్స్ ఉంటాయి కదండి. ఒకటి ఏంటంటే మనకి బ్రాడ్ ఎండ్ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే మనకి నీడిల్ వైపు అనేది ఇలా నీడిల్ వైపు మనకు సన్నగా ఉంటుంది కదా. సో అటు సైడ్ దాన్ని మనం ఇండెక్స్ ఫింగర్ మీద పెట్టాం. సో మీరు ఒక 30 సెకండ్స్ ఉంచి తీసేస్తే మీకు ఈ బ్రాడ్ ఎండ్ ఉంది కదండి, ఇది అంటే ఈ థంబ్ ఫింగర్పై మీకు అంత ఎఫెక్ట్ అనిపించదు, దానికి అంత మనకి ఏమనిపించదు చూస్తే, కొద్దిసేపు ఉంచి తీసేస్తే. అదే ఇండెక్స్ ఫింగర్పై అయితే మీకు అక్కడ కొద్దిగా ఎఫెక్ట్ అనేది మీకు కనిపిస్తుంటుంది, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఇలాంటివి. సో ఎందుకు ఇలా అవుతుంది, అండ్ రెండింటి మీద ఒకటే ఫోర్స్ అప్లై చేసాం కదండి మనం. దీని మీద ఎంత ఫోర్స్ అప్లై చేసామో దీని మీద అంతే ఫోర్స్ అప్లై చేసాం, బట్ దీని మీద డిప్రెషన్ ఒకదాని మీద తక్కువ ఉంది, ఒక దాని మీద ఎక్కువ ఉంది, ఎందుకు ఇలా. ఇది ఫస్ట్ కేసులో ఒక క్వశ్చన్. అన్నీ చూద్దామండి ఆన్సర్. సో సెకండ్ కేసు చూద్దాం. సెకండ్ కేసులో ఏం చెప్తున్నా అంటే, ఫర్ సపోజ్ ఒక వుడెన్ బోర్డ్ని తీసుకున్నా అండి. ఒక వుడెన్ బోర్డ్ ఇలా ఉంది, దీని మీద నేను ఏం చేస్తున్నా అంటే నా థమ్ని ఏదో ఒక ఫింగర్ని పెడుతున్నా అండి. ఓకే, థమ్ ఫింగర్ని నేను పెడుతున్నా, అది లోపలికి పెట్టాలని ట్రై చేస్తున్నా. థమ్ని నేను లోపలికి పెట్టాలని చేస్తున్నా సరే అది లోపలికి పోవట్లేదు. ఓకే, లోపలికి పోవట్లేదు కదా, అది పక్కన పెట్టేసండి. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఒక నీడిల్ని అదే వుడెన్ బోర్డ్ మీద ఒక ఏదో సంథింగ్ ఒక లేదంటే థమ్ పిన్ మనందరికీ తెలుసు కదండి, ఆ థమ్ పిన్ని తీసుకొని దాని మీద పెట్టానండి. అప్పుడు అది లోపలికి వెళ్ళిపోయింది. మీరే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒక వుడెన్ బోర్డ్ తీసుకున్నప్పుడు దాని మీద ఫింగర్ని మనం పెడితే అది మనకి లోపలికి ఎంత ట్రై చేసినా, నేను ఎంత సేమ్ ఫోర్స్ని అప్లై చేసినా అండి. ఇక్కడ ఒకే రకమైన ఫింగర్ మీద ఫోర్స్ అప్లై చేసి లోపలికి వెళ్ళడానికి ట్రై చేసినా అది లోపలికి పోవట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం నేను ఏం తీసుకున్నా, థమ్ పిన్ని తీసుకొని సేమ్ ఫోర్స్ని అప్లై చేసాం, కానీ అది లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా సేమ్ ఫోర్స్ని అప్లై చేసా, బట్ ఒకటి లోపలికి వెళ్ళింది, ఒకటి లోపలికి వెళ్ళలేదు, రీజన్ ఏంటి, ఇది ఒక క్వశ్చన్. ఓకేనా. సో థర్డ్ కేసు తీసుకుంటే చూడండి, వెయిట్. సో 2 కేసెస్ గుర్తున్నాయి కదండి మనకి. నెక్స్ట్ థర్డ్ కేసు ఏంటి అంటే, థర్డ్ కేసులో తీసుకున్నప్పుడు ఇప్పుడు శాండ్ తీసుకున్నామండి. మనకి శాండ్పై మనం కాలు పెట్టేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, కాలు అనేది లోపలికి వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది కదా. శాండ్పై మనం నడుస్తూ ఉన్నా జస్ట్ అలా కాలు పెట్టినా మీకు అక్కడ లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అదే అంటే కొంత లోపలికి వెళ్తాం. అదే శాండ్పై మీరు పడుకొని చూడండి, అంతగా లోపలికి వెళ్ళినట్టు ఉండదు. అంటే మీరు శాండ్పై కాలు పెడితే అది మీకు లోపలికి అంటే డెప్త్ అనేది ఎక్కువగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. బట్ అంటే ఇలా నిల్చుంటే మీకు లోపలికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అదే ఇలా మీరు పడుకొని చూడండి శాండ్పై, జస్ట్ నార్మల్గానే ఉంటాము అంతే కదా, కొద్దిగా లోతుకి వెళ్తాం కానీ బట్ అంతగా ఏం వెళ్ళాం అంతే కదా. సో ఇది ఇలా ఎందుకు జరుగుతుంది. సో ఈ 3 కేసెస్లో కూడా ఫోర్స్ ఒకటేనండి. నిల్చున్న ఇక్కడ ఒకటే ఫోర్స్ అప్లై చేసినా, పడుకున్న ఒకటే ఫోర్స్ అప్లై చేసా, బట్ నిల్చున్నప్పుడు లోపలికి వెళ్ళాం, పడుకున్నప్పుడు వెళ్ళలేదు. దీనికి రీజన్ ఏంటి, ఈ మూడింటికి రీజన్ ఒకటే అండి. ప్రెజర్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా, అంతే కదండి. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నేను మీకు ప్రెజర్ ఈక్వల్ ఏమని చెప్పాను, ఫోర్స్ బై ఏరియా అని చెప్పాను. ఇక్కడ నేను ఫోర్స్ని ఏం చేస్తున్నా అని చెప్పాను, కాన్స్టెంట్ అని చెప్పాను. ఎందుకు కాన్స్టెంట్ అని చెప్పానండి, 3 కేసెస్లో ఫోర్స్ నేను డిఫరెంట్గా యూజ్ చేశానో యూజ్ చేయలేదు, సేమ్ ఫోర్స్ని అప్లై చేసాం. సో సేమ్ ఫోర్స్ కాబట్టి ఫోర్స్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ కాన్స్టెంట్. సో ప్రెజర్ అనేది మనకి ఏరియా బట్టి డిపెండ్ అవుతుందండి. సో ఆ 3 కేసెస్లో మనకి ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు 3 కేసెస్ గురించి ఒకసారి చూద్దామండి. 3 కేసెస్లో ఫస్ట్ కేసు నేను ఏం చెప్పాను మీకు ప్రెజర్ అనేది మీకు ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అది మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి. సో నేనేం తీసుకున్నాను అండి, ఫస్ట్ కేసులో మీకు పెన్ని తీసుకున్న, పెన్ ఎక్కడెక్కడ పెట్టాం మనం, ఇలా ఇక్కడ మనకి థమ్ ఫింగర్ ఉందనుకోండి, ఇక్కడేమో ఇండెక్స్ ఫింగర్ ఉందనుకోండి. పెన్ని ఎలా పెట్టానండి, పెన్నిని థమ్ ఫింగర్ మీద మీకు బ్రాడ్ ఎండ్ ఉండేది పెట్టాను కదా. సో నెక్స్ట్ మనకి ఇటు సైడ్ ఏముంటుందండి, రీఫిల్స్ చాలా షార్ప్గా ఉంటుంది కదా, దీన్ని నేను ఎక్కడ పెట్టాను, ఇండెక్స్ ఫింగర్ మీద ఇలా పెట్టాను కదా. సో ఇలాంటప్పుడు మీకు ఇక్కడ ఏమవుతుందండి, దీని మీద చూడండి ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎలా ఉంది. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటండి, సపోజ్ నేను ఇక్కడ ఒక డాట్ పెట్టాను, నా ఫింగర్తో ఇక్కడ ఒక హ్యాండ్ పెట్టినప్పుడు ఏమైంది, మీకు ఇక్కడ ఒక చిన్న డాట్ కనిపిస్తుంది, అంటే దాన్ని ఏమంటామంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్. అంటే ఇప్పుడు నేను సపోజ్ టోటల్గా నా పామ్ని మొత్తం పెట్టాను అనుకోండి, మీకు ఇలా కనిపిస్తుంది. అప్పుడు ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది ఎలా ఉంటుంది, మీకు అక్కడ ఎక్కువగా ఉంది. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటంటే మనం ఇక్కడ టచ్ చేసాం, స్మాల్ పాయింట్. సో అది దాని యొక్క ఏరియా ఆఫ్ కాంటాక్ట్. సపోజ్ నేను నా పామ్ని మొత్తం, నా హ్యాండ్ యొక్క పామ్ని మొత్తం ఇలా పెట్టాను, అప్పుడు అది దాని యొక్క ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అంటే అక్కడ ఎక్కువగా ఉంటుంది, అంతే కదా. సో ఇక్కడ మీకు థమ్ మీద మీకు పెన్ యొక్క బ్రాడ్ ఎండ్ పెట్టాం, దీని యొక్క ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎలా ఉందండి, మీకు ఇక్కడ ఎక్కువగా ఉంది కదా వెన్ కంపేర్డ్ విత్ ఇండెక్స్ ఫింగర్, అంతే కదా. ఇండెక్స్ ఫింగర్ పై మనకి ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎలా ఉందండి, తక్కువగా ఉంది, అంతే కదా.
ఇండెక్స్ ఫింగర్పై మనకి ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది తక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైం థమ్ ఫింగర్పై ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎలా ఉంది, ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి, మనకి థమ్ ఫింగర్పై ఏరియా అనేది ఎలా ఉంది, ఎక్కువగా ఉంది. అండ్ ఇండెక్స్ ఫింగర్పై మీకు ఏరియా అనేది ఎలా ఉంది, తక్కువగా ఉంది. సో ఏరియా తక్కువైతే మీకు ప్రెజర్ అనేది ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. ఏరియా ఇంక్రీజ్ అయితే ప్రెజర్ అనేది ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. ఎందుకంటే రెండు ఆపోజిట్ అని చెప్పాను కదా, ప్రెజర్ అనేది మీకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా అని చెప్పాను కదా. సో మనకి ఇండెక్స్ ఫింగర్ మీద ఏరియా తక్కువ కాబట్టి అక్కడ ప్రెజర్ అనేది ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ థమ్ ఫింగర్పై మీకు ఏరియా అనేది ఎక్కువ కాబట్టి ప్రెజర్ అనేది ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది. అందుకని మీరు మీ పెన్ను తీసుకొని థమ్ ఫింగర్పై బ్రాడ్ ఎండ్ వచ్చేటట్టు, ఇండెక్స్ ఫింగర్పై మీ నీడిల్ అంటే పెన్ యొక్క టిప్ ఉంటుంది కదా, అది ఉండేలా పెట్టుకుంటే మీకు థమ్ ఫింగర్పై అంత ఎఫెక్ట్ అవ్వదని చెప్పాను. ఇండెక్స్ ఫింగర్పై ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందంటే మీకు ఇండెక్స్ ఫింగర్పై ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది, థమ్ ఫింగర్పై మీకు ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది. ఐ థింక్ అర్థమైంది అనుకుంటా అండి. రెండింటి మీద అప్లై చేసిన ఫోర్స్ ఒకటే అండి. సో అందుకనే నేను మీకు ఫోర్స్ అనేది కాన్స్టెంట్ అంటున్నాను. బట్ మనకి ప్రెజర్ అనేది దేని బట్టి డిపెండ్ అవుతుంది అంటే ఏరియా బట్టి. థమ్ ఫింగర్పై మీకు ఏరియా ఎక్కువ కాబట్టి ప్రెజర్ తక్కువ కాబట్టి అంత ఎఫెక్ట్ అనిపించదు. అదే మీకు ఇండెక్స్ ఫింగర్పై మీకు ఏమవుతుంది, ఏరియా అనేది తక్కువ కాబట్టి ప్రెజర్ అనేది ఎక్కువై మీకు అక్కడ ఎక్కువగా మీకు అక్కడ చిన్న ఎఫెక్ట్ అయినట్టు మీకు కొద్దిగా అనిపిస్తుంటుంది. ఇది మీకు ఫస్ట్ కేస్ కోసం. సో సెకండ్ కేసులో నేను మీకు ఏం అడిగానండి, వుడెన్ బోర్డ్ కోసం చెప్పాను. ఈ వుడెన్ బోర్డ్ మీద నా ఫింగర్ని పెట్టాను. నా ఫింగర్ అంటే కొంత ఏరియా ఉంటుంది కదండి. సో నా ఫింగర్ ఇలా పెట్టాను. అదే వుడెన్ ప్లాంక్పై ఏం చెప్పాను నేను, ఇంకోటి థమ్ పిన్ పెట్టాను. థమ్ పిన్ అంటే మనకి ఏరియా అనేది తక్కువ కదండి. సో థమ్ పిన్ తీసుకుంటే స్మాల్ ఏరియా అంటే కంపేర్డ్ విత్ దేంతో మనం కంపేర్ చేసినప్పుడు, ఫింగర్తో కంపేర్ చేసినప్పుడు. సో థమ్ ఫింగర్ యొక్క ఏరియా ఎక్కువ, థమ్ పిన్ యొక్క ఏరియా తక్కువ. కాబట్టి మీకు థమ్ ఫింగర్ అనేది ఏరియా ఎక్కువ కాబట్టి అది మీకు లోపలికి వెళ్ళలేకపోయింది. అట్ ద సేమ్ టైం మీకు థమ్ పిన్ తీసుకున్నాం కదండి, థమ్ పిన్ యొక్క ఏరియా చాలా తక్కువ కాబట్టి ఏరియా తక్కువ కాబట్టి అది లోపలికి వెళ్ళిపోయిందని చెప్పాను. ఎందుకు లోపలికి వెళ్ళిపోయిందండి, ఏరియా ఎక్కువైతే మీకు ప్రెజర్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అదంతా అక్కడ మీకు ఎఫెక్ట్ కనిపించలేదు. అదే ఏరియా తక్కువైతే ప్రెజర్ అనేది ఎక్కువ అయిపోయి వుడెన్ బోర్డ్ లోపలికి అది వెళ్ళిపోయిందండి. ఇది మీకు సెకండ్ కేస్ కోసం. అండ్ థర్డ్ కేస్ నేను ఏం చెప్పాను, శాండ్ విషయంలో. సో శాండ్ అనేది ఇలా ఉంది, ఇక్కడ కూడా శాండ్ అనేది ఇలా ఉందని అనుకుందాం. సో దీని మీద మీరు జస్ట్ కాల్ పెట్టారు. కాల్ పెట్టేటప్పుడు ఇలా ఉంటుంది కదా. సో ఇది జస్ట్ మన కాల్ అనుకుందాం. అండ్ మనం ఇలా పడుకున్నాం. సో ఇలా పడుకున్నప్పుడు ఏరియా అనేది మీకు ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. జస్ట్ కాల్ పెడితే ఏరియా అనేది తక్కువగా ఉంటుంది కదా. సో ఏరియా అనేది తక్కువైతే మీకు ఏమవుతుంది, ప్రెజర్ అనేది ఎక్కువ అవుతుంది. ప్రెజర్ అనేది ఎక్కువైపోయి మీరు లోపలికి వెళ్ళిపోతుంది ఆ కాల్ అనేది. అదే మీకు ఈ కేసులో పడుకున్నప్పుడు ఏమైంది, ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అది ఏరియా అనేది మీకు ఎక్కువైంది. ఏరియా అనేది ఎక్కువైంది కాబట్టి ప్రెజర్ అనేది తక్కువైంది కాబట్టి లోపలికి వెళ్ళలేదండి. ఇది 3 కేసెస్లో జరిగిన కేసెస్ అనమాట. సో జరిగిన ఇన్సిడెంట్స్ అర్థమైందండి. ఇది మీకు ప్రెజర్ కోసం. అండ్ నెక్స్ట్ మీకు ప్రెజర్కి యూనిట్స్ ఏంటంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఎందుకంటే మనకి ప్రెజర్కి ఫార్ములా ఏంటంటే ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్కి మనం ఆల్రెడీ తెలిసి న్యూటన్స్ అని, అండ్ ఏరియాకి మీటర్ స్క్వేర్. సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ని మనం ఇంకోలా ఎలా చెప్పొచ్చు అంటే పాస్కల్ అని కూడా చెప్పొచ్చు. పాస్కల్ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే పిఏ. ప్రెజర్ అంటే ఫోర్స్ బై ఏరియా, ప్రెజర్కి యూనిట్స్ ఏంటంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. దాన్ని లేదు అంటే మనం పాస్కల్ అని చెప్పొచ్చు. పాస్కల్ అంటే పిఏ. సో 1 పాస్కల్ ఈక్వల్ టు మీకు దేనికి ఈక్వల్ అంటే 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. గుర్తుంచుకోండి, 1 పాస్కల్ అనేది మీకు 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్కి ఈక్వల్. లేదంటే మీకు ఆప్షన్స్లో 1 న్యూటన్ మీటర్ పర్ -2 అనేది రావచ్చు. ఎందుకంటే మనకి బైలో మీటర్ స్క్వేర్ ఉంది కాబట్టి అది పైకి అయితే మీటర్ పర్ -2. సో ఎలా అయినా సరే మనకి ఇవ్వచ్చు. సో ఇది ప్రెజర్ కోసం అండి. అండ్ థ్రస్ట్ అంటే ఏంటండి, ప్రెజర్ మనకి ఒక్కొక్క దగ్గర మనకి ప్రెజర్ అంటే ఫోర్స్ బై ఏరియా అని ఇస్తాడు, థ్రస్ట్ బై ఏరియా అని కూడా అంటాడు. అంటే థ్రస్ట్ కూడా ఏంటంటే మీకు ఒక రకమైన ఫోర్సేనండి. అర్థమవుతుందా, మనకి ప్రెజర్లో మనకి ఒక్కొక్క దగ్గర ఫోర్స్ బై ఏరియా అని ఇస్తాడు, ఒక దగ్గర మనకి ప్రెజర్ అంటే ఏంటంటే థ్రస్ట్ బై ఏరియా అని కూడా ఇస్తూ ఉంటాడండి. సో ఇక్కడ థ్రస్ట్ అనేది కూడా ఏంటంటే మీకు ఒక టైప్ ఆఫ్ ఫోర్స్. బట్ అది ఎలాంటి ఫోర్స్ అంటే చూడండి, సపోజ్ ఇక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాం, ఆ ఆబ్జెక్ట్ పై మీకు ఆ ఆబ్జెక్ట్తోని ఫోర్స్ అనేది అప్లై అవుతుందండి. దాని మీద అప్లై చేసిన ఫోర్స్ అనేది మీకు రైట్ యాంగిల్లో ఉండాలి. రైట్ యాంగిల్ అంటే ఎన్ని డిగ్రీస్ చేయాలండి, 90 డిగ్రీస్ అనమాట. అంటే ఏం చెప్తున్నానండి, ఏదో ఒక ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్ పై పర్పెండిక్యులర్గా లేదంటే రైట్ యాంగిల్ని మనకు అక్కడ ఫామ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా, దీని మీద అప్లై చేసిన ఫోర్స్ మీకు రైట్ యాంగిల్ లేదంటే 90 డిగ్రీస్ అనేది ఫామ్ చేయాలి. ఇలా ఫోర్స్ అప్లై చేస్తే అది ఏమవుతుందంటే మనం థ్రస్ట్ అంటాం. సో థ్రస్ట్ కూడా ఏంటంటే ఇట్ ఈస్ 1 ఆఫ్ ద ఫోర్స్ అనమాట. ఓకేనా. సో మీకు థ్రస్ట్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఫోర్స్ అండి. కాబట్టి మీకు ప్రెజర్ అంటే ఫోర్స్ బై ఏరియా అని చెప్పొచ్చు, లేదంటే ఫోర్స్ కేసెస్ బదులుగా మీకు ఒకసారి ఆప్షన్స్లో థ్రస్ట్ బై ఏరియా అని కూడా ఇవ్వచ్చు. సో థ్రస్ట్ అంటే ఏం లేదు, అది కూడా 1 టైప్ ఆఫ్ ఫోర్స్, బట్ అది మీకు పర్పెండిక్యులర్గా పనిచేస్తూ ఉంటుంది. అండ్ మీకు ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకి సపోజ్ చూడండి, నైఫ్ అనేది ఉంటుంది కదండి. నైఫ్కి మనకి ఏముంటాయి, 2 ఎండ్స్ ఉంటాయి. 2 ఎండ్స్ ఉంటే మీకు ఒక ఎండ్ ఎలా ఉంటుందంటే కటింగ్ ఎడ్జ్ ఉంటుంది, ఇంకో ఎండ్ ఏంటంటే మీకు బ్లంట్ ఎడ్జ్ అనేది ఉంటుంది.
మనకి అందరికీ తెలుసు నైఫ్ అనేది ఒక సైడ్ మనం వెజిటబుల్ కట్ చేయగలం, ఇంకో సైడ్ మనం కట్ చేయలేం. ఎందుకు కట్ చేయగలం, ఒక సైడ్ ఎందుకు కట్ చేయలేమంటే ఒక దాని సైడ్ మీకు ఏముంటుందంటే కటింగ్ ఎడ్జ్ ఉంటుందండి, ఇంకో సైడ్ మీకు ఏంటంటే బ్లంట్ ఎడ్జ్ అనేది ఉంటుందన్నమాట. సో కటింగ్ ఎడ్జ్తో మీరు ఏంటంటే వెజిటబుల్స్ని కట్ చేయగలం, బ్లంట్ ఎడ్జ్తో ఏంటంటే వెజిటబుల్స్ని కట్ చేయలేం. బ్లంట్ ఎడ్జ్ అంటే ఏంటంటే మీకు అక్కడ కొద్దిగా అంత షార్ప్ అనేది ఉండదు. కటింగ్ ఎడ్జ్ ఏంటంటే మీకు నైఫ్ అనేది షార్ప్ కాబట్టి అక్కడ ఏరియా అనేది తక్కువ కాబట్టి ప్రెషర్ ఎక్కువ పడి అది ఈజీగా మనం కట్ చేయగలం. ఇది కూడా అక్కడ ఉన్న మ్యాటర్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి పెద్ద పెద్ద వెహికల్స్కి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి ప్రెజర్ కోసం. సో పెద్ద పెద్ద వెహికల్స్కి పెద్ద పెద్ద టైర్స్ పెడతారు, చిన్న చిన్న వెహికల్స్కి చిన్న చిన్న టైర్స్ పెడతారు, ఇది మనందరికీ తెలుసు. అంతేగాని సైకిల్కి తీసుకొచ్చి సపోజ్ మీరు లారీ యొక్క టైర్ని పెట్టలేము, అదే లారీకి తీసుకెళ్ళి సైకిల్ యొక్క టైర్ని పెట్టలేము కదా. ఇలా ఎందుకు అవుతుంది అండి అంటే ఇప్పుడు పెద్ద వెహికల్స్ తీసుకున్నాం అనుకోండి, పెద్ద వెహికల్స్కి మీకు వెయిట్ ఎలా ఉంటుందండి, ఎక్కువగా ఉంటుంది కదా. సో మీకు పెద్ద పెద్ద వెహికల్స్ తీసుకుంటే వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు గ్రౌండ్పై కాంటాక్ట్ అనేది ఉండాలంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీకు అక్కడ ఏముండాలి, ఎక్కువగా ఉండాలి. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువ అంటే ప్రెజర్ అనేది ఏముంటుందండి, తక్కువగా ఉంటుంది కదా. అదే పెద్ద పెద్ద వెహికల్స్కి మీరు స్మాల్ టైర్ అనేది తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుందండి, వెహికల్ యొక్క వెయిట్ చాలా ఎక్కువ కదండి, వెహికల్ యొక్క వెయిట్ అనేది మనకు చాలా ఎక్కువ. అదే గ్రౌండ్పై తీసుకుంటే మనం స్మాల్ టైర్ కనుక పెట్టామనుకోండి, ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది మనకు తక్కువ అయిపోయి దాని యొక్క ప్రెజర్ అనేది ఎక్కువైపోయి టైర్ అనేది మీకు లోపలికి వెళ్ళిపోతుంది కదండి. సో ఇది రీజన్ వల్ల మనం పెద్ద వెహికల్స్కి పెద్ద టైర్ పెడతాం, చిన్న వెహికల్స్కి చిన్న టైర్స్ పెడతామండి. సో మనం ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్దాము. సో ఇంతే అండి, ఇంతకు మించి మీకు ఇంట్రడక్షన్ అవసరం లేదు ప్రెజర్ కోసం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ప్రెజర్ ఈజ్ మెజర్డ్ బై, ఇప్పుడే చెప్పాను కదండి ప్రెజర్ అంటే ఏంటి, మీకు ఫోర్స్, మాస్ అండ్ డెన్సిటీనా, వర్క్ డన్నా, ఫోర్స్ అండ్ ఏరియానా, ఫోర్స్ అండ్ డిస్టెన్స్నా, ఫోర్స్ బై ఏరియా అంటే ప్రెజర్ ఈజ్ మెజర్డ్ బై ఫోర్స్ అండ్ ఏరియా కదండి. సో ఇది ఇక్కడ మనకి ఆప్షన్ సి. నెక్స్ట్ వెయిట్ 729. ఇఫ్ ద ఏరియా ఈజ్ స్మాల్ ఫర్ ఎ గివెన్ ఫోర్స్ ద ప్రెజర్ విల్ బి, చూడండి ఇక్కడ కూడా మీకు చెప్పాను ఆల్రెడీ, ప్రెజర్ అనేది మీకు ఫోర్స్ బై ఏరియా అని చెప్పి, సపోజ్ ఫోర్స్ అనేది మనకి కాన్స్టెంట్ కదండి. సో అంటే ఒకే ఫోర్స్ మనం అప్లై చేస్తుంది. సో ప్రెజర్ అనేది మీకు ఏంటి, ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ ఏమన్నాడు, మనకి ఏరియా స్మాల్ అని చెప్పాడు. సో ఏరియా అనేది తక్కువ అయితే ప్రెజర్ విల్ బి అని అడుగుతున్నాడు. ప్రెజర్ అనేది ఏమవ్వాలండి, ఎక్కువ అవ్వాలి కదా. ఏరియా అనేది తక్కువ అయితే మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి మనకి ప్రెజర్ అనేది ఏమవ్వాలంటే మోర్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ సి అండి. నెక్స్ట్ 730 బిట్ చూసుకుంటే చూడండి ఇక్కడ మనకి డైమెన్షన్స్ కోసం ఇచ్చాడు. సో డైమెన్షన్స్ కోసం నేను ఒకసారి మీకు జస్ట్ ఒకటి చెప్తా చూడండి. మనకి డైమెన్షన్స్లో ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనకి లెంత్ ఉందనుకోండి, లెంత్ని మనం ఎల్గా తీసుకుంటామండి డైమెన్షన్స్లోని. యాక్చువల్గా మీకు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో యూనిట్స్ కోసం క్వశ్చన్స్ చేసా, డైమెన్షన్స్ కోసం మేబీ నేను చేయలేదు అనుకుంటే. సో డైమెన్షన్స్ కోసం కూడా మీకు లాస్ట్లో వీడియో చేస్తానండి, ఎందుకంటే అది ఈజీవి మనం లాస్ట్లో చూసుకున్న పల్లె. నేను మీకు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ యూనిట్స్ మొత్తం కంప్లీట్ చేస్తాను. మేబీ డైమెన్షన్స్ ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఇది కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు. సో డైమెన్షన్స్ మీకు నేను చెప్పలేదు అక్కడ. సో లాస్ట్లో అది కూడా చూసేద్దాం. సో ఇక్కడ మనకి లెంత్ని ఏంటంటే డైమెన్షన్స్లో ఎల్తో మెజర్ చేస్తాం. అదే మనం మాస్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఎంతో మెజర్ చేస్తాము. సరే నెక్స్ట్ ఏంటంటే మనం టైంని తీసుకుంటే టీతో, అంటే డైమెన్షన్స్లో అండి, లెంత్కి అయితే ఎల్, మాస్కి అయితే ఎం, అండ్ టైంకి అయితే టీ. వాటి ఇనీషియల్ లెటర్స్తోనే మనం అక్కడ ఇండికేట్ చేస్తామండి. సో ఫర్ సపోజ్ చెప్తున్నాను నేను మీకు, ఇక్కడ ఈ క్వశ్చన్ మీకు చూసినా అర్థమైపోతుంది. సపోజ్ ఇక్కడ ఏంటంటే మనకు డైమెన్షన్ దేనికి అడుగుతున్నాడు, ప్రెజర్కి అడుగుతున్నాడు. ప్రెజర్ అంటే ఫార్ములా ఏంటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూనిట్స్ తెలిస్తే డైమెన్షన్స్ వచ్చేస్తాయండి. ఫోర్స్ బై ఏరియా కదండి. అండ్ ఫోర్స్కి ఏంటి మనకి న్యూటన్స్ అని రాయకూడదు ఇక్కడ మనం. యాక్చువల్గా ఫోర్స్కి ఏంటి ఎందుకు రాయకూడదు అంటే న్యూటన్కి మనకు డైరెక్ట్గా మన డైమెన్షన్స్లో చెప్పలేము. సో మన డైమెన్షన్స్లో చెప్పాలంటే మీటర్స్, కిలోగ్రామ్స్, సెకండ్ ఇలా మనం తెచ్చుకోవాలి, నార్మల్ యూనిట్స్లోకి తెచ్చుకోవాలి. సో ఫోర్స్ అంటే ఏంటి, మనకి మాస్ ఇంటూ యాక్సిలరేషన్, ఇది మనకు తెలుసు కదండి. అండ్ బై ఏరియా. అండ్ మాస్ అంటే ఏంటండి, మనకి కిలోగ్రామ్స్ కదా చెప్పేది, క్లియర్గా వినండి. మాస్ అంటే మనకి ఏంటండి, నార్మల్గా ఎంకేఎస్లో తీసుకుంటే ఎంకేఎస్ యూనిట్స్ మనం మ్యాక్సిమం యూజ్ చేస్తామండి. ఎంకేఎస్ ఎస్ యూనిట్స్. సో ఎంకేఎస్లో మనకి మాస్కి ఏంటంటే కిలోగ్రామ్స్ కదా. సో కిలోగ్రామ్. అండ్ యాక్సిలరేషన్ కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను, యాక్సిలరేషన్కి మనకి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కదండి. సో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అండ్ బై ఏరియాకి ఎంత అవుతుందండి, ఏరియా అంటే మనం మీటర్స్, ఏరియాని మనం ఎందులో చెప్తాం, మీటర్స్, సెంటీమీటర్స్, బట్ ఎంకేఎస్లో ఒకటి మీటర్స్లో చెప్తాం కదా. సో ఏరియా అంటే ఏంటి, మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్ కదండి. ఇంకోసారి క్లియర్గా చెప్తున్నా చూడండి, మనకి ప్రెజర్ అంటే ఏంటి, ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ అంటే ఏంటండి, మనకి మాస్ ఇంటూ యాక్సిలరేషన్ బై ఏరియా. సో ఇప్పుడు యూనిట్స్ తీసుకురండి. ఎంకేఎస్లో మీకు మాస్కి ఏంటండి, కిలోగ్రామ్స్. అండ్ యాక్సిలరేషన్కి ఏంటండి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అండ్ ఏరియాకి ఏంటండి, మీటర్ స్క్వేర్ కదా. సో దీన్ని ఇలా పెట్టుకుంటే మీకు ఇందాకే చెప్పాను, కేజీ అంటే ఏంటి, మనకి మాస్కి రిలేటెడ్ అయితే డైమెన్షన్లో ఎంత, ఇనిషియల్ లెటర్ ఎం పెట్టుకుంటారు. అండ్ మీటర్ అంటే ఏంటి, మనకి లెంత్కి రిలేటెడ్ కాబట్టి ఎల్ని పెట్టుకుంటాం. అండ్ సెకండ్ స్క్వేర్ అనేది దేనికి రిలేటెడ్ ఏంటండి, టైంకి రిలేటెడ్ కాబట్టి టీ పవర్
టీ టైంకి రిలేటెడ్ కాబట్టి టీ అని పెడతాం, స్క్వేర్ ఉంది కాబట్టి పైన మనం 2 పెట్టుకుంటాం. అండ్ ఇంకా కింద డినామినేటర్లో మనకి ఏముంది, మీటర్ స్క్వేర్ ఉంది. మీటర్ స్క్వేర్ అంటే దేనికి రిలేటెడ్, లెంత్కి రిలేటెడ్ కాబట్టి ఏమవుతుంది, L/2. అర్థమైందండి. ఇలా డైమెన్షన్స్ని రాసుకోవడమే. చూడండి ఇంకొకసారి చెప్తున్నా, దీన్ని మళ్ళీ ఫైనలైజ్ చేద్దాం. సో ప్రెజర్ అంటే ఏంటి మనకి, ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ అంటే ఏంటి మనకి, మాస్ ఇంటూ యాక్సిలరేషన్ బై ఏరియా. నార్మల్ ప్రతి యూనిట్ నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే పని లేదండి. మాస్కి మీకు అందరికీ తెలుసు, ఎంకేస్లో కిలోగ్రామ్స్ అని. అండ్ యాక్సిలరేషన్ కూడా మీకు తెలుసు. యాక్సిలరేషన్ అంటే ఏంటండి మనకి, వెలాసిటీలో చేంజ్ కదా. సో వెలాసిటీకి ఏంటి, మీటర్ పర్ సెకండ్, బై సెకండ్ అంటే మీకు యాక్సిలరేషన్కి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని నేను డైరెక్ట్గా చెప్పేశాను, మన అందరికీ తెలిసిన నార్మల్ యూనిట్స్ కాబట్టి. సో యాక్సిలరేషన్కి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కదా. బై మనకి ఏరియా అంటే ఏంటి, ఏరియా అంటే మన అందరికీ తెలుసు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని. లెంత్ కూడా మనకి మీటర్స్నే, బ్రెడ్త్ కూడా మనకి మీటర్స్నే కదా ఎంకేఎస్లో. సో మీటర్ స్క్వేర్ అని చెప్పి రాసేస్తాను. ఇప్పుడు డైమెన్షన్స్లో ఎలా రాస్తామంటే, కిలోగ్రామ్స్ అనేది దేనికి రిలేటెడ్, మాస్కి రిలేటెడ్గా డైమెన్షన్ ఏమవుతుందంటే M అవుతుంది. ఇనీషియల్ లెటర్నే పెట్టండి. మీటర్ అనేది దేనికి రిలేటెడ్, లెంత్కి రిలేటెడ్ కదండి. లెంత్కి రిలేటెడ్ కాబట్టి ఇక్కడ మనకి L అని పెడతాం. సో సెకండ్ స్క్వేర్ అనేది టైంకి రిలేటెడ్ కాబట్టి T/2 ఉంది కాబట్టి 2 పెడతాం. బై మీటర్ అనేది దేనికి రిలేటెడ్, లెంత్కి రిలేటెడ్ L/2 ఉంది కాబట్టి పవర్ 2. ఇంతవరకు ఓకే కదండి. ml/t² బై హోల్/t² వచ్చింది. చూడండి మళ్ళీ రాసిన దాన్ని, ml/t² హోల్ బై ఏమొచ్చిందండి, ఒక్క నిమిషం. సో ఇదే కదండి మనకు వచ్చింది, ml/t² హోల్ బై L². ఇదే కదండి మనకు వచ్చింది. సో ఈ T² పైకి పంపిస్తే మనకి ఏమవుతుందండి, ml/t⁻² కదండి. ఈ బైలో ఉన్న పైకి వెళ్తే పవర్ -2. బై ఏముంది మనకి, L² ఉంది. ఇప్పుడు L²ని కూడా పైకి పంపించేసాను అండి, ఒకే దగ్గర మనకు ఉండాలన్నమాట. సో L² కూడా పైకి వెళ్తే ఏమవుతుందండి, ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది. ఈ L అనేది కూడా పైకి వెళ్తే L⁻² కదండి. సో రెండు పక్క పక్కన రాద్దాం. అంటే L రెండు ఒక దగ్గర, L⁻1 ఒకటి ఉంది, L⁻2 ఒక దగ్గర ఉంటుంది. అండ్ T⁻2 సేమ్. అర్థమైందండి ఏం చెప్పాను. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందండి, ml/t⁻2 బై L² వరకు వచ్చింది కదండి. ఏమొచ్చిందో చూడండి, ఇక్కడ మనకి ml/t² బై L² మనకు వచ్చింది. సో దీన్ని ఎలా రాశాను నేను, ఈ T² అనేది పైకి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైందండి, ml/t⁻2 అయింది. బై ఈ L² అనేది కూడా, L² కూడా పైకి పంపించేసండి. అప్పుడు ఏమవుతుంది, L⁻2 కదా, డైరెక్ట్గా ఇలా గుర్తుంచుకోండి, L⁻2. సో ఇప్పుడు L రెండు ఉన్నాయి. L పవర్లో ఒకటి ఏమి లేదంటే 1 ఉన్నట్టు, అండ్ ఇంకోటి -2 ఉంది. L⁻1 L⁻2 అంటే మనకి ఏం చేయాలండి, మనకి మ్యాథమెటికల్ ప్రకారం రెండు సేమ్ ఉన్నాయి, రెండు బేస్ ఒకటి ఉండి మధ్యలో మనకి డాట్ అంటే మల్టిప్లికేషన్ సింబల్ ఉంటే పవర్స్ని మనం యాడ్ చేయాలి కదా. సో యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి ఏమవుతుందండి, 1 -2 అంటే -1 కదండి. సో ఇక్కడ మనకి L పవర్లో ఏమొస్తుందంటే -1 వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి M అనేది సేమ్ ఉంది, అండ్ L అనేది -1 వచ్చింది, T అనేది సేమ్ ఉంది. సో Lలో మనకు చేంజ్ వచ్చింది, ఎందుకంటే 2 L's ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఫైనలైజ్ చేస్తే L⁻1 వచ్చింది, అండ్ T⁻2 వచ్చింది. సో మీకు డైమెన్షన్స్ ఏమొచ్చాయండి, ml⁻1 T⁻2, ml⁻1 T⁻2 అంటే ఆప్షన్ ఎక్కడండి, మనకి Bలో ఉంది. చూడండి ఆప్షన్ B. సో ఇదండి దీని గురించి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 731 ప్రెజర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. చూడండి ప్రెజర్ అంటే ఏంటండి, మనకు ఆల్రెడీ తెలిసిన బిట్టే కదా. ప్రెజర్ అంటే చూడండి, మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అంటున్నాడు. మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అంటే మనకి ఏంటి, ఫోర్స్ అవుతుంది. ఇవేం కాదు, డైరెక్ట్గా మనకు చూడండి, ప్రెజర్ అంటే మీకు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ప్రెజర్ అంటే మనకి ఫోర్స్ బై ఏరియా ఆర్ థ్రస్ట్ బై ఏరియా అని కూడా నేను మీకు చెప్పాను కదండి. సో ప్రెజర్ అంటే మీకు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అని రావచ్చు, థ్రస్ట్ పర్ యూనిట్ ఏరియా. సో ఇక్కడ మనకు ఆప్షన్ D ఉంది, ఫోర్స్ ఇవ్వలేదు, థ్రస్ట్ ఇచ్చిన ఫోర్సే కాబట్టి ఇక్కడ ఆప్షన్ D అండి. నెక్స్ట్ 732 ఇఫ్ ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ ఎ గివెన్ ఫోర్స్. చూడండి మనం ఏరియాని ఇంక్రీజ్ చేసినప్పుడు ప్రెజర్ ఏమవుతుంది, రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదండి. సో ఏరియాని ఇంక్రీజ్ చేస్తాం, ఏరియాని ఇంక్రీజ్ చేస్తే ప్రెజర్ అనేది ఏమవుతుందండి, రెడ్యూస్ అవుతుంది. ఇక్కడ మనకి గోస్ అప్ పెరగదు, గెట్స్ 0 కాదు, అన్చేంజ్ కాకుండా అంటున్నాడు, అది కూడా అంటే అసలు చేంజ్ అవ్వదు. నెక్స్ట్ గెట్స్ రెడ్యూస్డ్ అంటే తగ్గడం కదండి. సో ఎప్పుడైతే మనం చూడండి, ఎప్పుడైతే మనం ఏరియాని ఇంక్రీజ్ చేస్తామో ప్రెజర్ అనేది ఏమవుతుంది, గెట్స్ రెడ్యూస్డ్. ఆప్షన్ C తగ్గుతుంది. నెక్స్ట్ 733 యాజ్ ద డెప్త్ ఇంక్రీజెస్ ఫ్రమ్ ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్. చూడండి ఫ్లూయిడ్ కోసం చెప్పేటప్పుడు నేను మీకు ఒక బిట్లో కూడా చెప్పాను అనుకుంటా నేను మీకు, ప్రెజర్ అనేది మీకు ఫ్లూయిడ్లో ఎక్కడైనా పాయింట్ దగ్గర ప్రెజర్ తీసుకుంటే ఫ్లూయిడ్ విషయంలో మీకు ప్రెజర్కి ఫార్ములా ఏంటంటే ρGH అని చెప్పి నేను మీకు ఒక క్లాస్లో చెప్పాను అనుకుంటే. రో అంటే డెన్సిటీ, లిక్విడ్ యొక్క డెన్సిటీ, H అంటే దాని యొక్క హైట్ కానీ డెప్త్ కానీ లిక్విడ్ అవుతుంది, అండ్ G అనేది ఏంటంటే మనకి
అందరికీ తెలుసు జీ అనేది. సో ఇక్కడ ఏంటంటే యాజ్ ద డెప్త్ ఇంక్రీజెస్ ఫ్రమ్ ద ఫ్రీ సర్ఫేస్, ఇదేంటంటే ఇది మీకు ప్రెజర్కి ఫార్ములా ఎక్కడంటే మీకు ఫ్లూయిడ్ మ్యాటర్లో, ఓకేనా. సో ఫ్లూయిడ్ విషయంలో మీకు ఏ పాయింట్ దగ్గరైనా ప్రెజర్కి ఫార్ములా ఏంటంటే ρGH అనమాట. సో ఇలాంటి కేసులో మీకు ప్రెజర్ అనేది ఇంక్రీజ్ ఎలా ఉంటుందనేది చూద్దాం. యాజ్ ద డెప్త్ ఇంక్రీజెస్ ఫ్రమ్ ద ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్, మనకి ఫ్లూయిడ్ తీసుకుంటే దాని సర్ఫేస్ నుంచి మీకు డెప్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. అంటే లోతుకి వెళ్ళిపోతున్న కొద్దీ ప్రెజర్ అనేది ఏమవుతుంది లిక్విడ్ మీద. చూడండి హైట్ ఎలా ఉంటే అక్కడ హైట్ కానీ డెప్త్ కానీ ఏదైనా మీకు హైట్ ఇంక్రీజ్ అయితే అక్కడ మీకు ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది, డెప్త్ అనేది మీకు ఇంక్రీజ్ అయినా ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ మీకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండి. ఇక్కడ మీకు డెన్సిటీకైనా డైరెక్ట్లీ ప్రపోర్షనలే, హైట్ డెప్త్కైనా డైరెక్ట్లీ ప్రపోర్షనలేనండి ఇక్కడ మీకు ప్రెజర్ అనేది, అంటే ఫ్లూయిడ్ విషయంలో. సో ఇక్కడ మీకు ఏమంటున్నాడు, డెప్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు ప్రెజర్ అనేది మీకు ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఇక్కడ మీకు ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఆప్షన్ సి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి, ఇవి కూడా మనం డిస్కస్ చేసాం కదండి. స్కేలార్ అంటే ఓన్లీ మనకి ఏముంటుందంటే మ్యాగ్నిట్యూడ్ ఒకటే ఉంటుంది, డైరెక్షన్ అనేది ఉండదు, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ క్లాస్లో కూడా చెప్పాను డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కోసం. డిస్టెన్స్ అనేది ఏంటంటే మనం ఎలా అయినా చెప్పుకోవచ్చు అంటే ఒక పర్టికులర్ డైరెక్షన్ అంటూ దీనికి ఏమి ఉండదు డిస్టెన్స్కి. బట్ డిస్ప్లేస్మెంట్కి ఏంటంటే మీకు పర్టికులర్ డిస్టెన్స్ అంటూ పర్టికులర్ డైరెక్షన్ అంటూ ఉంటుంది. నేను దీనికోసం మీకు ఆల్రెడీ ఫస్ట్ టాపిక్లో చెప్పానండి. డిస్టెన్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి, వీటి యూనిట్స్ ఏంటి, వాటి యూనిట్స్ ఏంటి, స్కేలార్ ఏంటి, వెక్టార్ ఏంటి, ఇవన్నీ కూడా నేను చెప్పానండి. సో ఇక్కడ ఇవన్నీ నేను రిపీట్ చేయలేను, ఇప్పటికే ఇంట్రడక్షన్ కూడా ఎక్కువ అయిపోయిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకి స్కేలార్ అంటే ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. డిస్టెన్స్ తీసుకుంటే మనకి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. కాబట్టి డిస్టెన్స్ అనేది ఏంటంటే మీకు ఒక స్కేలార్ క్వాంటిటీ. అదే డిస్ప్లేస్మెంట్ ఏంటంటే మీకు వెక్టార్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. కాబట్టి మీకు డిస్ప్లేస్మెంట్ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. సో ఇక్కడ స్కేలార్ అంటే ఏంటంటే మనకి ఓన్లీ ఏముండాలంటే మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండదు. ప్రెజర్ అనేది చూడండి, ప్రెజర్ అనేది ఏంటంటే మీకు ఓన్లీ డైరెక్షన్, ప్రెజర్ అనేది ఈ డైరెక్షన్లో వస్తుంది, ఆ డైరెక్షన్లో వస్తుంది మనం చెప్పవండి. అక్కడ మనకి మ్యాగ్నిట్యూడ్ ఇంత ప్రెజర్ అని చెప్పగలం, కానీ ఏ డైరెక్షన్లో వస్తుందని చెప్పి అక్కడ మనం ఏం చెప్పము. సో ఇదేంటంటే మీకు డైరెక్షన్ ఉంది కాబట్టి మీ ప్రెజర్ అనేది ఏంటంటే మీకు ఒక స్కేలార్ క్వాంటిటీ. సో ఇక్కడ ఆప్షన్ ఏ అండి. డిస్ప్లేస్మెంట్, మొమెంటం, ఫోర్స్ ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్లో డిస్కస్ చేసాం. సో ఇవన్నీ మీకు ఏంటంటే వెక్టార్ క్వాంటిటీ. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి, ఇది కూడా సేమ్ క్వశ్చన్ కదండి. మనకి ఇందాక ρGH అని చెప్పాను కదా, ప్రెజర్ ఈక్వల్ టు ఫార్ములా ఫ్లూయిడ్ విషయంలో. సో డెప్త్ అనేది డిక్రీజ్ అయితే మీకు అక్కడ ఏమవుతుంది, ప్రెజర్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది. సో గెట్స్ రెడ్యూస్డ్, ఆప్షన్ సి. నెక్స్ట్ 736 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంక్రీజెస్ వెన్ ప్రెజర్ ఎక్సెటెడ్ బై సాలిడ్ డిగ్రీ. చూడండి మీకు ఇక్కడ ఏమంటున్నాడు, ఏది ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, ఇందులో ఏది ఇంక్రీజ్ అవుతుంది అని అడుగుతున్నాడు. బట్ ఇక్కడ కేసు ఏమి ఇచ్చాడు, వెన్ ద ప్రెజర్ ఎక్సెటెడ్ బై ఏ సాలిడ్ డిక్రీజెస్. అంటే ఇప్పుడు ఒక సాలిడ్ పైన మనం ఒక ప్రెజర్ని అప్లై చేసామండి. ఇప్పుడు ప్రెజర్ అనేది మీకు చూడండి ఇక్కడ మనకి ఏంటండి, ఇక్కడ మనకి ఏదైనా దానిపై ప్రెజర్ అనేది మీకు డిక్రీజ్ అయితే ఏది ఇంక్రీజ్ అవుతుందని ఇక్కడ ఆప్షన్స్లో అడుగుతున్నాడు. సో మనకు అందరికీ తెలుసు ప్రెజర్ డిక్రీజ్ అయితే మనకి ఏదైనా ఇంక్రీజ్ అవుతుంది, ఓన్లీ ఏరియా కదండి, డైరెక్ట్గా తెలిసిన డైరెక్ట్ బిట్టే. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 737 వాట్ ఈస్ ద థ్రస్ట్ పర్ యూనిట్ ఏరియా. ఇది కూడా ఏంటండి, థ్రస్ట్ పర్ యూనిట్ ఏరియా అంటే మనకి ఏమవుతుంది, ప్రెజర్ కదా. సో ఇది కూడా డైరెక్ట్గా అంటే ఆప్షన్స్ మనం డిస్కస్ చేసే పని లేదు, డైరెక్ట్గా మనకి ఇక్కడ ప్రెజర్, ఆప్షన్ సి. నెక్స్ట్ 738 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ వెక్టార్ క్వాంటిటీ. సో ఇది మీరు థింక్ చేయండి, ఏది వెక్టార్ క్వాంటిటీ కాదు అని అడుగుతున్నాడు ఇక్కడ మీకు. వెక్టార్ క్వాంటిటీ కాదు అంటే ఏంటండి, మనకి అక్కడ మ్యాగ్నిట్యూడ్ ఉండకూడదు, అంటే వెక్టార్ క్వాంటిటీ కాదు అంటే మనకి స్కేలార్ క్వాంటిటీ ఏది అనే కదా ఇండైరెక్ట్గా మీనింగ్. సో స్కేలార్ అంటే ఏంటి, మనకు ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. సో అలాంటి ఆప్షన్ ఎక్కడుందో మీరు ట్రై చేయండి. నెక్స్ట్ 739 వాట్ ఈస్ ద ప్రెజర్ ఇన్సైడ్ ద ఎయిర్ క్రాఫ్ట్ కేబిన్. చూడండి మనకి కొంత హైట్లోని కొంత ఆల్టిట్యూడ్ వద్ద ఏంటంటే మీకు ఎయిర్ క్రాఫ్ట్ క్యాబిన్ అనేది ఉంటుంది కదండి, లోపల ప్రెజర్ అనేది ఎలా ఉంటుందని అడుగుతున్నాడండి. యాక్చువల్గా లోపల ప్రెజర్ అనేది మీకు అవుట్ సైడ్తో పోలిస్తే మీకు ఏంటంటే ఎక్కువగా ఉంటుందండి. దానికి రీజన్ ఏంటంటే ఏం లేదండి, దీనికోసం చెప్పాలంటే చాలా మ్యాటర్ ఉంది. సీ లెవెల్ నుండి ఇంత హైట్కి ఇప్పుడు అవంతా నేను డిస్కస్ చేయలేను, చాలా టైం పడుతుంది మళ్ళీ. సో ఏంటంటే పాసింజర్స్కి డిస్కంఫర్ట్గా కాకుండా వాళ్ళకి అవాయిడ్ చేయడం కోసం మనకి ఇలా ఉంచుతారండి. సో ఇక్కడ ఏంటంటే అవుట్ సైడ్ కన్నా ఇక్కడ మనకి ఎక్కువగా ఉంటుంది, ఆప్షన్ సి. నెక్స్ట్ 740 ద ప్రెజర్ ఆఫ్ ఎయిర్ ఎట్ ఏ సర్టెన్ టెంపరేచర్ ఈస్ ప్రపోర్షనల్ టు. చూడండి ప్రెజర్ అనేది మనకి దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్పి అడుగుతున్నాడు. ప్రెజర్ అనేది ఏంటంటే మీకు, సో ప్రెజర్ అనేది మీకు ఎప్పుడు ఏంటంటే సర్టెన్ టెంపరేచర్ వద్ద మీకు డెన్సిటీకి ప్రపోర్షనల్గా ఉంటుందండి, ఓకేనా. డెన్సిటీ ఎక్కువైతే ప్రెజర్ ఎక్కువ అవుతుంది, డెన్సిటీ తక్కువ అయితే ప్రెజర్ అనేది తక్కువ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏ అండి.
నెక్స్ట్ ఇక్కడతో మనకి టాపిక్ అయిపోయిందండి. సో నెక్స్ట్ డెన్సిటీకి ఆల్రెడీ 30 మినిట్స్ అయిపోయిందండి. సో బట్ డెన్సిటీ కొన్ని క్వశ్చన్సే ఫాస్ట్గా చూద్దాం. ఇక్కడ మనకి ఏంటంటే వాట్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్. డెన్సిటీ ఆఫ్ వాటర్ మనకి కాన్స్టెంట్ వాల్యూ అండి 1000 అండి. అండ్ డెన్సిటీ అంటే ఏంటంటే మనకి మాస్ బై వాల్యూమ్ అనమాట. ఓకేనా. అండ్ డెన్సిటీకి మనం ఇక్కడ దేనికోసం అడుగుతున్నానండి, జస్ట్ దీనికోసం ఇంట్రడక్షన్ కూడా మీకు చెప్పే పర్లేదు, ఎందుకంటే మీకు చాలా వరకు డెన్సిటీ కవర్ చేసేసానండి నేను మీకు. నెక్స్ట్ ఫ్లోట్ నిన్న మనం ఫ్లోట్ అవ్వడం సింక్ అవ్వడం చూసాం కదండి, అక్కడే మనకి డెన్సిటీ మ్యాటర్ ఆల్రెడీ సగం తెలిసిపోయింది. సో డెన్సిటీ ఆఫ్ వాటర్ అంటే మనకి కాన్స్టెంట్ అండి 1000. సో 1000 ఏంటంటే మీకు మాస్ బై వాల్యూమ్ అండి. డెన్సిటీకి ఫార్ములా మాస్ అంటే ఏంటి కిలోగ్రామ్ ఎంకేఎస్ యూనిట్స్, అండ్ వాల్యూమ్కి ఏంటంటే మీటర్ క్యూబ్ కదండి, కిలోగ్రామ్ మీటర్ క్యూబ్ అని చెప్పొచ్చు. లేదంటే కిలోగ్రామ్ మీటర్ క్యూబ్ని ఏమని రాయొచ్చు అంటే కిలోగ్రామ్ మీటర్ క్యూబ్ని ఏమంటే క్యూబిక్ మీటర్ అని చెప్పి రాసేటప్పుడు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఏ అండి ఆప్షన్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ క్లౌడ్స్ టు ఫ్లోట్ ఇన్. ఇది మనం నిన్న చూసినవే కదండి. నార్మల్గా క్లౌడ్స్ ఎందుకు మీకు స్కైలో ఫ్లోట్ అవుతూ ఉంటాయంటే రీజన్ ఏంటంటే డెన్సిటీ తక్కువ అయితేనే కదండి మీకు. ఇప్పుడు నిన్న మనం చూసాం కదండి. సపోజ్ స్టోన్ అనేది మీరు వాటర్లో వేస్తే ఏమైపోయింది, సింక్ అయిపోయింది. ఎందుకు, వాటర్ కన్నా స్టోన్ యొక్క డెన్సిటీ ఎక్కువైతే నాకు సింక్ అయిపోతుంది. అదే మీకు డెన్సిటీ తక్కువ అయితే అది ఫ్లోట్ అవుతూ ఉంటుంది కదండి. సో ఇక్కడ మీకు క్లౌడ్స్ కూడా ఫ్లోట్ అవ్వడానికి స్కైలో రీజన్ ఏంటంటే దే హ్యావ్ లో డెన్సిటీ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ డి. అందుకే నేను చెప్పాను ఆల్రెడీ మనం డెన్సిటీ కవర్ చేసేసామని. నెక్స్ట్ ఐస్ ఫ్లోట్స్ అండ్ వాటర్ బికాస్. చూడండి ఐస్ అనేది మీకు వాటర్లోని ఫ్లోట్ అవుతూ ఉంది అంటే ఐస్ యొక్క డెన్సిటీ ఏంటి, తక్కువ ఉన్నట్టే కదా దేనికన్నా, వాటర్ కన్నా, అంతే కదండి. సో ఈ లెస్ దెన్ వాటర్, అంతే కదండి. వాటర్ కన్నా తక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు ఐస్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది వాటర్లో. సో ఇక్కడ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ 744 ప్రెజర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. చూడండి ప్రెజర్ అంటే ఏంటి మనకి ఫోర్స్ పర్ వెయిట్ 1 సెకండ్ 744. చూడండి ప్రెజర్ అంటే మనకి ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, థ్రస్ట్ పర్ యూనిట్ ఏరియా కదండి, ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 745 ద డెన్సిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ డిఫైన్. చూడండి డెన్సిటీ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అని మీనింగ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఆప్షన్ ఏ. నెక్స్ట్ 746 చూడండి విచ్ టెంపరేచర్ ఈజ్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్. సో ఇక్కడ చూడండి మనకి డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎక్కడ మ్యాక్సిమం అంటున్నాడండి. డెన్సిటీ ఆఫ్ వాటర్ మీకు ఎప్పుడు ఎక్కడ మ్యాక్సిమం ఉంటుందంటే 4 డిగ్రీ సెల్సియస్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దామండి. 0 డిగ్రీ 100 డిగ్రీ. చూడండి మనకి ఎప్పుడు 4 డిగ్రీ సెల్సియస్ వద్ద మీకు ఏంటంటే అది డెన్సిటీ ఆఫ్ వాటర్ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ చూడండి మీరు ప్రాబ్లం అమ్మ నేను స్కిప్ చేస్తున్నా, మీరు చూడండి రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ సిల్వర్ యొక్క డెన్సిటీ ఇచ్చాడు అండ్ వాటర్ అది ఇచ్చాడు. వాట్ విల్ బి ద డెన్సిటీ ఆఫ్ సిల్వర్ అని అడుగుతున్నాడు. చూడండి మనకి రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ సిల్వర్ అని ఇచ్చాడు. సో రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ సిల్వర్ అంటే మనకి ఫార్ములా ఏంటంటే దేనిది ఇచ్చాడో దాని బై మీకు ఎప్పుడు కింద వాటర్ వేస్తాం అనమాట. సో డెన్సిటీ ఆఫ్ సిల్వర్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ వేసి మీకు జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి వచ్చేస్తుంది. నెక్స్ట్ 748 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్ డెన్సిటీ ఇస్ గ్రేటర్ దెన్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్. చూడండి ఇందులో మనకి ఏమడుగుతాడంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఎందులో మీకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్ డెన్సిటీ ఇస్ గ్రేటర్ దెన్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్. ఎందులో మీకు వాటర్ డెన్సిటీ కన్నా ఏది ఎక్కువ అని అడుగుతున్నాడండి. మీకు ఐస్ అనేది చూసుకుంటే ఐస్ అనేది మీకు ఏంటి వాటర్లో వేస్తే అక్కడ మీకు ఫ్లోట్ అవుతుంది. ఐస్ యొక్క డెన్సిటీ తక్కువ కట్టి అది ఫ్లోట్ అవుతుంది వాటర్ కన్నా. బట్ ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడిగాడు, వాటర్ కన్నా ఏది ఎక్కువ డెన్సిటీ ఉందని అడుగుతున్నాడు. సపోజ్ మీరు కార్క్ వేయండి, కార్క్ వేసినా మీకు వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది కదా, ఎందుకంటే దాని యొక్క డెన్సిటీ కూడా తక్కువ కాబట్టి. బట్ ఇక్కడ మనం వాటర్ కన్నా ఎక్కువ డెన్సిటీ కావాలి. సపోజ్ థర్మోకోల్ వేయండి, ఇది కూడా మీకు వాటర్లో వేస్తే ఫ్లోట్ అవుతూ ఉంటుంది, సింక్ అవ్వదు. ఎందుకు ఫ్లోట్ అవుతుందంటే వాటర్ కన్నా దీని డెన్సిటీ తక్కువ కాబట్టి. దెన్ ఐరన్ నెయిల్ తీసుకుంటే మీరు అది వేస్తే అది మీకు లోపలికి వెళ్ళిపోతుంది, ఎందుకంటే వాటర్ కన్నా దీని డెన్సిటీ ఎక్కువ కాబట్టి. సో ఇక్కడ మన ఆప్షన్ సి. నెక్స్ట్ 749 ఇది కూడా ప్రాబ్లం అండి. సో సేమ్ ప్రాబ్లం అనుకుంటే నేను ఇంకా క్వశ్చన్ కూడా చదవను, సో మీరు చూసుకోండి. 750 వాట్ ఈస్ ద రిలేటివ్ డెన్సిటీ ఈక్వల్ టు. చూడండి రిలేటివ్ డెన్సిటీ అంటే ఏంటంటే మనకి ఎప్పుడు రిలేటివ్ డెన్సిటీ చెప్పేటప్పుడు కింద మనకి డెన్సిటీ ఆఫ్ వాటర్ వేస్తాము. ఏదైతే ఇందాక మనం సిల్వర్ కోసం చూసాం కదండి, ఏదైతే వాడు ఇచ్చిన సబ్స్టెన్స్ ఉందో దాని యొక్క డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ వేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి ఇక్కడ మన ఆన్సర్. నెక్స్ట్ సో ఇక్కడితో ఇది అయిపోయిందండి. కైనెటిక్ ఎనర్జీ మీకు నెక్స్ట్ ఈవినింగ్ క్లాస్లో కంప్లీట్ చేస్తూ హీట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తూ సాల్వ్ ఇట్. బై.